సరే, మొదటిసారిగా మీరు గ్రోసరీస్‌ని ఏ యాప్ నుంచి ఆర్డర్ చేసుకున్నారో గుర్తుందా? చాలా మంది బిగ్ బాస్కెట్ అనే చెప్తారు. చాలా కాలంగా నమ్మకంగా గ్రోసరీస్‌ని ఇంటికి డెలివరీ చేసే యాప్ అంటే బిగ్ బాస్కెట్ అనే చెప్పేవాళ్ళు. 2021లో కూడా అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం కూడా బిగ్ బాస్కెట్ నంబర్ 1గా ఉండేది. ఇండియన్ మార్కెట్‌లో 40% షేర్ ఉండేది. అలాగే దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ టాటా చేసింది దాదాపు 2 బిలియన్ దాకా. ఇప్పుడు చూసుకుంటే మొత్తం కథంతా రివర్స్ అయిపోయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసామనుకో 40% కాదు కదా, 5% కన్నా తక్కువ షేర్‌కి పడిపోయింది. ఇప్పుడు జెప్టో, బ్లింకిట్ లాంటి స్టార్టప్ కంపెనీస్‌తో కూడా పోటీ పడడానికి తడబడిపోతుంది. అసలు ఏం జరిగింది? పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే టాటా గ్రూప్స్ అయితే మేము ఇంకా దీంట్లో ఇన్వెస్ట్ చేయలేం, మీరు వేరే ఇన్వెస్టర్స్‌ని వెతుక్కోండి అని డైరెక్ట్‌గా చెప్పేశారు. అసలు డౌన్‌ఫాల్‌కి కారణం ఏంటి? బిగ్ బాస్కెట్ నంబర్ 1 పొజిషన్ నుంచి ఇంత డౌన్‌ఫాల్‌కి ఎలా పడిపోయింది? సో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అలాగే టాటా గ్రూప్ చేసిన మిస్టేక్స్ ఏంటి? వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నా పేరు అభి, మీరు చూస్తున్నారు అభియాన్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఐడియాస్ ఏమున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా వాటి మీద రియాక్ట్ అయ్యి దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2011లోనే బిగ్ బాస్కెట్ స్టార్ట్ అయింది. దీని ఫౌండర్స్ వచ్చేసి ఈ 5 మెంబర్సే. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు 1999లోనే ఇండియాలో ఈ కామర్స్ని స్టార్ట్ చేశారు, అదే ఫెబో. బట్ చాలా వాళ్ళు త్వరగా రావడంతో ఆ బిజినెస్ ఆ టైంలో ఫెయిల్ అయింది. దీనివల్ల ఈ ఫౌండర్స్కి ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయింది. వాళ్ళు సప్లై చైన్ గురించి, ఇండియా కన్జ్యూమర్ సైకాలజీ గురించి, అలాగే ఆన్లైన్ ప్రోడక్ట్ సేల్స్లో మార్జిన్స్ గురించి మంచి లెర్నింగ్ చేశారు. దాంతో మళ్ళీ 2011లో బిగ్ బాస్కెట్ని లాంచ్ చేశారు. ఈసారి వాళ్ళ టార్గెట్ మొత్తం గ్రాసరీస్ అండ్ డైలీ యూసేజ్ మీద ఉండేది. ఎందుకంటే వీటన్నిటిని వాళ్ళు డైలీ యూస్ చేస్తూ ఉంటారు కన్జ్యూమర్స్. అలాగే ఇది పెద్ద వాల్యూమ్తో ఉంటుంది. అని ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా ఇంత మంచి సాటిస్ఫాక్షన్ సర్వీస్ని ఏది ఇవ్వడం లేదని వాళ్ళు ఈ మార్కెట్ సెగ్మెంట్లోకి దిగారు. మరియు బిగ్ బాస్కెట్ వేరే కంపెనీస్ కన్నా డిఫరెంట్గా ఉండడానికి వాళ్ళు కొత్త స్ట్రాటజీస్ వాడారు. అదే ఫుల్ స్టాక్ మోడల్, అలాగే కొత్త వేర్ హౌసెస్, సప్లై చైన్స్ లాంటి నుంచి డైరెక్ట్గా కన్జ్యూమర్కి స్టోర్స్ ఓపెన్ చేసేశారు. దాంతో కస్టమర్ చాలా ఈజీగా సర్వీస్ని ప్రొవైడ్ చేయగలిగారు. అలాగే డోర్ డెలివరీ ఆప్షన్స్ ఉండడం వల్ల వాళ్ళకి కస్టమర్స్కి మంచి కన్వీనియన్స్ ఇవ్వడం వల్ల ఈ మార్కెట్లో బిగ్ బాస్కెట్ తప్ప ఇంక ఏది కూడా అంత స్థాయికి వెళ్ళిపోయింది. అని మిగతా కంపెనీస్ దీన్ని రిప్లికేట్ చేయాలని ట్రై చేసినా సరే అప్పటికి లేట్ అయిపోయింది. మిగతా కంపెనీస్ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. మిగతా కంపెనీస్ కన్నా బిగ్ బాస్కెట్ మోడల్ చాలా సుపీరియర్గా ఉంటుంది. వాళ్ళు ఫుల్ స్టాక్ మోడల్ని యూజ్ చేశారు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎక్కువగా కంపెనీ ఫ్రెష్నెస్, లయబిలిటీ, అలాగే అష్యూరెన్స్ మీద వాళ్ళు కంపెనీని రన్ చేసేవాళ్ళు. అంటే ప్రోడక్ట్స్ని చాలా ఫ్రెష్గా, పాడైపోయినవి కాకుండా అండ్ కస్టమర్కి నమ్మకంగా వాటిని డెలివరీ చేసేవాళ్ళు. అందుకే మార్కెట్లో వాళ్ళు ప్రయారిటీ అయ్యారు. అండ్ మిగతా కంపెనీస్ దీన్ని రిప్లికేట్ చేయాలనుకున్నా సరే ఆ లోకల్ కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ బిగ్ బాస్కెట్ మాత్రం చాలా స్పీడ్గా, ర్యాపిడ్గా వాళ్ళైతే స్టోర్స్ని ఓపెన్ చేయగలిగారు ఇండియా మొత్తంలో. 2018లో చూసుకుంటే దాదాపు వాళ్ళు 25 స్టోర్స్ని ఓపెన్ చేశారు మొత్తం సిటీస్లో, ఇండియాలోని సిటీస్ అంతా. అండ్ దాదాపు రోజుకి 1,00,000 ఆర్డర్లు తీసుకునే వాళ్ళు. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ దాదాపు 2,000 కోట్లు ఉండేది. మరి ఆ టైంలోనే బిగ్ బాస్కెట్ వైపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ చూపు పడింది. దాంతో ఆలీబాబా 200 మిలియన్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశాడు. దీనికి జరిగిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ సాఫ్ట్ బ్యాంక్ దీంట్లో ఇంకొక 150 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇలా గ్లోబల్ ఇన్వెస్టర్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడంతో దీని పేరు గ్లోబల్ వైడ్గా మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకంటే కస్టమర్స్కి మంచి కన్వీనియన్స్గా ఇవ్వడం, అలాగే వీళ్ళ స్కేల్ని ర్యాపిడ్గా గ్రోత్ చేసుకోవడం, ఆర్డర్స్ని పెంచుకోవడం, ఇలాంటి చాలా చేయడం వల్ల అండ్ ఇండియాలో ఈ కామర్స్లో ఇంత టఫెస్ట్లో అంటే అప్పటి వరకు జనాలకి అలవాటు అవ్వలేని ఈ కామర్స్ పేరుని వీళ్ళు డైరెక్ట్ కంపెనీస్ ద్వారా ఇంత బాగా రన్ చేయడంతో మంచి నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. ఆ టైంలోనే టాటా దీంట్లో స్టెప్ ఇన్ చేసింది. వీళ్ళు 2021లో బిగ్ బాస్కెట్ని మొత్తం అక్వైర్ చేయాలనుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఒక సాలిడ్ రీజన్ ఉంది. 2021లో మనం చూసుకుంటే చాలా కంపెనీస్ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయి. మనకి రిలయన్స్ చూసుకుంటే జియో మీద అడుగు వేసి చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. అమెజాన్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతుంది. జొమాటో, పేటిఎం ఎంత ర్యాపిడ్గా ఆ టైంలో గ్రోత్ అవుతుందో చెప్పనవసరం లేదు కదా. సో వీళ్ళు కూడా దీంట్లో దిగాలి అనుకున్నారు. వాళ్ళు స్టార్టింగ్లో ఈ కామర్స్ వెబ్సైట్స్ని స్టార్ట్ చేశారు. అలాగే వీళ్ళు 1mg లాంటి కంపెనీస్ కూడా స్టార్ట్ చేశారు. బట్ అప్పటికి వీళ్ళు చెప్పుకోదగిన ఏ సెగ్మెంట్ కూడా వీళ్ళకి లేదు, ఒక యూనిక్ థియరీ లాగా. సో దానివల్ల వీళ్ళు దీంట్లో స్టెప్ ఇన్ చేయాలనుకున్నారు. ఇదే కాకుండా టాటాకి ఒక అంబిషన్ ఉంది. వాళ్ళు ఒక సూపర్ యాప్ని తయారు చేయాలనుకున్నారు. ఎన్ చంద్రశేఖర్
టాటా గ్రూప్ సన్స్ కి చైర్మన్. ఈయన ఒక యాప్ని తయారు చేయాలనుకున్నారు. ఆ యాప్లో ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, గ్రాసరీస్ కానీ ఎలాంటిదైనా సరే ఒకే దాంట్లో బుక్ చేసుకునేటట్టు, అంటే ఇప్పటి వరకు ఇండియాలోనే ఎలాంటి కంపెనీ చేయని దాన్ని వీళ్ళు చెయ్యాలి అనుకున్నారు. దానికోసమే వీళ్ళు బిగ్ బాస్కెట్ ని ఎక్వైర్ చేయాలనుకున్నారు. మీకు అర్థమైంది కదా వాళ్ళకి బిగ్ బాస్కెట్ ఎందుకు కావాలో. సో ఈ కారణంగానే వాళ్ళు ఎక్వైర్ చేయాలనుకున్నారు. ఆల్రెడీ టాటా దగ్గర 1mg, క్రోమా స్టోర్స్, వెస్ట్రన్ క్లాత్స్, వైల్డ్ ట్రావెల్స్ ఇలాంటి చాలా సంస్థలు ఉన్నాయి. కానీ వాళ్ళకి చెప్పుకోదగిన ఏ కంపెనీ లేదు డైలీ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఒక కస్టమర్ అనేవాడు డైలీ ప్రోడక్ట్స్ అంటే గ్రాసరీస్, పాలు, పెరుగు, అలాగే ఏదైనా గ్రాసరీస్, పప్పు, ఉప్పు ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటే ఆ యాప్కి అలవాటు పడతాడు. దాంతో అతను ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవాలంటే డైరెక్ట్ యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ ఇచ్చే యాప్ని వాళ్ళు తయారు చేయాలనుకున్నారు. అప్పటికే బిగ్ బాస్కెట్ దగ్గర చాలా మాసివ్ కస్టమర్స్ ఉన్నారు. దాదాపు వాళ్ళకి 3 కోట్ల పైగానే కస్టమర్స్ ఉండడం వల్ల టాటా గ్రూప్స్ ఏం ఆలోచించకుండా దాంట్లో 60% స్టేక్ని హోల్డ్ చేసింది. అంటే దాదాపు 2 బిలియన్ వాల్యుయేషన్తో ఆ కంపెనీని కొనేసుకుంది. బట్ ఇక్కడే వాళ్ళు తప్పు చేశారు. 2021 తర్వాత మాసివ్గా మార్కెట్లో చేంజెస్ వచ్చాయి. బ్లింకిట్, జెప్టో, అలాగే కార్గో లాంటి కంపెనీస్ వీటిల్లో మంచి చేంజెస్ తెచ్చారు. అదే వీళ్ళు 10 మినిట్స్లో గ్రాస్ని డెలివరీ చేయడం. ఇప్పటికీ కొంతమందికి అర్థం కాదు. ఎలా అంటే ఒక్కసారి ఒక దానికి అలవాటు పడిన తర్వాత ఇంకో దానికి అలవాటు పడాలంటే జనాలకి చాలా టైం పడుతుంది అనుకున్నారు. బట్ ఈ టైం అనేది చాలా ఈజీగా అయిపోయింది. బిగ్ బాస్కెట్ ఫాలో అయ్యే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎలా అంటే ఏం లేదు, కస్టమర్ అనేవాడు కార్ట్లో ఐటమ్స్ని యాడ్ చేసుకుంటాడు. వాడు వీక్లీ కానీ మంత్లీ కానీ వాడు ఆర్డర్ చేసుకుంటారు. ఆ ఆర్డర్స్ని వీళ్ళు 1 డే 2 డేస్ లేదా 4 to 5 డేస్ కూడా డిలే చేసి వాళ్ళకి సర్వీస్ ఇచ్చేవారు. ఇది ఫస్ట్లో బాగానే ఉండేది, కానీ ఒక డికేడ్ పాటు వీళ్ళే రూల్ చేశారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కస్టమర్స్ అనేవాళ్ళు 10 మినిట్స్ డెలివరీకి అలవాటు పడితే వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. స్టార్టింగ్లో బ్లింకిట్ వీళ్ళు 10 మినిట్స్ డెలివరీని చాలా వ్యతిరేకించారు చాలామంది. ఎవరికి కావాలి 10 మినిట్స్లో డెలివరీ అని. ఇప్పుడు ఒక సింపుల్గా చెప్తాను. నేను చాలా బిజీ పర్సన్ అనుకోండి. నేను ఉదయాన్నే లేసాను, నాకు టీ తాగాలనిపించింది. నేను జస్ట్ డికాషన్ కాసుకునే టయానికి నాకు పాలు వచ్చేస్తాయి. నేను రాత్రి ఆనియన్స్ కట్ చేస్తున్నాను, నాకు జస్ట్ నేను ఆనియన్స్ కట్ చేసి అయిపోయే లోపల నాకు గ్రాసరీస్ వచ్చేస్తాయి. మరి ఇంత కన్వీనియంట్గా 10 మినిట్స్లో నాకు డెలివరీ అయితే నేను దీనికి షిఫ్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? ఎక్కువ భాగం అర్బన్స్లో ఉన్న వాళ్ళు దీనికి ర్యాపిడ్గా షిఫ్ట్ అయిపోయారు. సో ఇక్కడితో వాళ్ళ కథ అనేది ముగిసింది. ఎందుకంటే బిగ్ బాస్కెట్ ఈ మోడల్ని టోటల్గా ఇగ్నోర్ చేసింది. దానివల్లే దీని డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. వాళ్ళు వెంటనే మళ్ళీ December 2021లో వాళ్ళు ఈ కామర్స్ మోడల్స్ని ఫాలో అవుదాం అనుకున్నారు. బట్ అప్పటికే టూ లేట్ అయిపోయింది. వీళ్ళు మార్కెట్లోకి మళ్ళీ 3 స్ట్రాటజీస్తో వచ్చారు. ఫస్ట్ది వచ్చేసి సేమ్ పాత మోడల్ లాగా 4 to 5 డేస్లో డెలివరీ చేయడం, ఇంకోటి వచ్చి 1 to 2 డేస్లో డెలివరీ చేయడం, అండ్ ఇంకోటి వచ్చేసి క్విక్గా డెలివరీ చేయడం 10 మినిట్స్లో. ఇలాగ వాళ్ళు 3 ఆప్షన్స్ పెట్టేవాళ్ళు. బట్ ఇది వేరే కంపెనీస్ అయితే ఆల్రెడీ అప్పటికే లేట్ అయిపోవడంతో వేరే కంపెనీస్ అప్పటికే కస్టమర్స్కి జెన్యూన్గా మంచి కన్వీనియన్స్ సర్వీస్ని ఇవ్వడం, వాళ్ళకి 2 కిలోమీటర్స్ దగ్గరలోనే షాప్స్ పెట్టి అక్కడి నుంచి డెలివరీ ఈజీ చేయడం వల్ల కంపెనీస్ మంచి జనాల్లోకి వెళ్ళిపోయి అండ్ ఎక్కువగా ఈ 10 మినిట్స్ డెలివరీలో ఈ జెప్టో, బ్లింకిట్ లాంటి కంపెనీస్కి జనాలు ఎక్కువ అలవాటు అయిపోయారు. అండ్ మనం బిగ్ బాస్కెట్ చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ ఉండేవి. చాలా దాంతో కన్ఫ్యూజన్ వచ్చేది జనాలకి, అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని. మిగతా కంపెనీస్లో అలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలరు. దాంతో ఇప్పుడు వాళ్ళు 2024లో కంప్లీట్గా మేము పాత మోడల్స్ అన్నిటిని మానేస్తున్నాం, ఈ కామర్స్ మోడల్ని అడాప్ట్ చేసుకున్నాం, ఇప్పుడు పూర్తిగా ఈ కామర్స్ మోడల్లోనే మీకు డెలివరీ చేస్తామని అనౌన్స్ చేసింది. అప్పటికే లేట్ అయిపోయింది. ఆల్రెడీ బ్లింకిట్ ఏమో 45%ని హోల్డ్ చేస్తుంది, స్విగ్గీ 27%, జెప్టో 21%. మనం బిగ్ బాస్కెట్ చూసుకుంటే జస్ట్ 7% మాత్రమే హోల్డ్ చేస్తుంది. ఇంత మాసివ్గా డిక్లైన్ అవడానికి ఎక్కువ కారణం బిగ్ బాస్కెటే. ఎందుకంటే బిగ్ బాస్కెట్ కొత్త మోడల్స్ని అడాప్ట్ చేసుకోలేదు, వాళ్ళు ఎక్కువగా పాత మోడల్స్ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. ఇంత ర్యాపిడ్గా వాళ్ళకి ఎక్కువగా మనకి అర్బన్ ఏరియాస్ నుంచే కస్టమర్స్ ఉన్నారు. మంచి కస్టమర్స్ ఉన్నా సరే వాళ్ళు ఎంత త్వరగా మైండ్ సెట్ మారుతుంది, వాళ్ళ సైకాలజీ గురించి కూడా బిగ్ బాస్కెట్ ఎప్పుడు ఆలోచించలేదు. దాంతో చాలా వరకు అక్కడ ఇబ్బంది జరిగింది, వాళ్ళకి డౌన్ఫాల్ మొదలైంది. మీరు ఒకటి చెప్పండి, అసలు ఇంత పెద్ద బిగ్ కంపెనీ డౌన్ఫాల్ అవడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు ఒక డికే వరకు జనాలు షాప్స్ కానీ ఇలాంటి వాటి గురించి అంత అనాలిసిస్ చేసి మరి ఆ కంపెనీస్ని అంత సక్సెస్ఫుల్గా రన్ చేశారు. గ్రాసరీస్లో వాళ్ళే ఒక కింగ్గా ఉన్నారు. బట్ అయినా కానీ 3 కోట్ల కస్టమర్స్ ఉన్నా సరే, ఆల్రెడీ కింగ్ మార్కెట్లో ఉన్నా సరే కొత్త మోడల్స్ని అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ రావడానికి స్టార్ట్
స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో మనకి కీ చేంజెస్ కూడా వచ్చాయి. ఏంటంటే టాటా గ్రూప్స్ దీన్ని ఎక్వైర్ చేసుకోవడం, బిగ్ బాస్కెట్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా దాంట్లో చాలా చేంజెస్ చేస్తూ వచ్చారు. టాటా ఏమో ఎక్కువగా టాటా న్యూ మీదే దృష్టి పెట్టేది, బిగ్ బాస్కెట్లో ఏమో వాళ్ళు సబ్స్క్రిప్షన్ బేసెస్ తెచ్చారు. నేను ఆల్రెడీ 3 మోడల్స్ చెప్పాను కదా, ఒకటి వచ్చేసి 4 to 5 days, 1 day 2 days, లేదా ఇన్స్టెంట్గా 10 minutes డెలివరీ. వీటిల్లో వాళ్ళు సబ్స్క్రిప్షన్ బేస్ చేశారు. అక్కడేమో మనకి ఇన్స్టెంట్గా మనకి మనీకి మనం జస్ట్ పే చేస్తే చాలు, సర్వీస్ చార్జ్ మనకు వచ్చేసేది. బట్ ఇక్కడేమో మనం సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇవ్వడం వల్ల అది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో జనాలు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళ కస్టమర్స్ని లాస్ అవడం మొదలుపెట్టారు. టాటా ఏమో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా లేదు. ఆల్రెడీ స్విగ్గీ ఏమో బ్లింకిట్లో 700 millions ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే జెప్టో 100 millions మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది. బట్ వీళ్ళైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఏవి తేవడం లేదు. అండ్ మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే బయట నుంచి తెచ్చుకోమని చెప్తున్నారు. ఇంత చేంజెస్ రావడం వల్ల ఒక కంపెనీ సస్టైన్ అవ్వాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కొత్తగా అడాప్ట్ అయిన వాడిని, అలాగే కస్టమర్స్ యొక్క సైకాలజీని అర్థం చేసుకుంటామో అప్పుడే మార్కెట్లో మనం కూడా సస్టైన్ అవ్వగలం. ఈ విషయాన్ని బిగ్ బాస్కెట్ అయితే అర్థం చేసుకోలేదు. మిగతా కంపెనీస్ అంత ర్యాపిడ్గా జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరైనా కానీ రోజు డెలివరీ చేసుకునే యాప్కి అలవాటు పడతారు, కానీ ఎప్పుడో నాకు అవసరమైనప్పుడు 10 రోజులకు వచ్చే యాప్కి ఎవరు అలవాటు ఉంటారు. ఈ మోడల్స్ని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో అవి మాత్రమే సస్టైన్ అవ్వగలిగి. మీరేమనుకుంటున్నారు, అసలు బిగ్ బాస్కెట్కి ఇంత డౌన్ఫాల్కి కారణం ఏంటి? మళ్ళీ బిగ్ బాస్కెట్ మార్కెట్లో రైజ్ అవ్వగలదు? మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జస్ట్ మీకు ఇంకేమైనా వీడియో కావాలనుకున్నా కామెంట్ చేయండి, మీ ఐడియాస్ని షేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఏం కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.